రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే వరుసగా మూడోసారి పెట్రోల్ రేటు పెంపుపై సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు ₹5 వరకు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచడంపై మండిపడుతున్నారు. సామాన్య ప్రజలపై భారం వేస్తూ పెట్రోల్ రేట్లు పెంచడం సరైన నిర్ణయం కాదని వ్యతిరేకిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ధరలు అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే సుమారు ఫస్ట్ టైం ₹3 పెంచారు. అలాగే మళ్ళీ 96 పైసలు, మళ్ళీ 95 పైసలుగా పెంచిన పరిస్థితి అయితే ఉంది. సుమారు ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర అయితే ₹115గా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి పెట్రోల్ ధరలను ఒక నెలలోనే సుమారు ₹5 వరకు కూడా పెంచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో విశ్లేషకులు అయితే దీనికి పెట్రోల్ ధరలో నియంత్రించాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు వాహనదారులు అయితే ఉన్నారు. వాహనదారులను అడిగి తెలుసుకుందాం. సార్, ఒక నెలలోనే ఇటు సుమారు ₹5 వరకు కూడా పెట్రోల్ ధర పెరిగిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ₹3 పెంచారు. ఈ సామాన్య మానవులు ఎలా ఏంటారు, ఏంటంటారు? సామాన్య మానవులు బతకడం చాలా కష్టంగా ఉంది. అన్ని రంగాల మీద ప్రభావం ఉంటుంది. సామాన్య బతకడం చాలా కష్టం. అన్ని రంగాల మీద ప్రభావం ఉంటుంది. అన్నీ పెరిగిపోతాయి సార్. పెట్రోల్ పెరిగింది, పెట్రోల్తోనే అయిపోద్ది కదా. ట్రాన్స్పోర్టేషన్ అన్నీ పెరిగిపోతాయి. సామాన్య మానవులు బతకడం చాలా కష్టం. మరి పరిష్కారం ఎలాగండి? అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? రేట్లు తగ్గించుకోవాలి కదా. ఎందుకు పెంచడం? ఇప్పుడు అంత నెసిటీ ఉందా? అసలు నిజంగా పెంచాల్సిన నెసిటీ ఉందా అని మామూలుగా పెంచుతున్నారా? నిజంగా పెంచాల్సిన అవసరం ఉందా? ఏదైనా అంటే యుద్ధం చెప్పి పెంచుతున్నారు తప్ప, అదొకటే రీజన్ చెప్తారు తప్ప మరి సఫిషియెంట్గా సరే బాగానే ఉంది అంటారు ప్రకటనలో. అక్కడ కూడా మాకు నిల్వలు బాగున్నాయి, పెరగడానికి అవకాశం లేదు అన్న వాళ్ళు మళ్ళీ పెంచడానికి ఎందుకని కారణం? అయితే యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి, అందుకే రేట్లు పెంచుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కదా. దాని మీద క్రూడ్ ఆయిల్ అంటే మరి జలసంధి నుంచి బాగా వచ్చేస్తే మన ప్రాబ్లం ఉండేది కాదుగా. అది ఏమో అక్కడ అయిపోయింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మిగతా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. మరి రావటం కరెక్ట్గా ఉందనుకోండి సార్, ఇబ్బంది ఏముంటుందిగా. అది అక్కడ అయిపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనపడుతుంది. అదే అసలు రూట్ లెవెల్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఈ మిగతా ఎఫెక్ట్ ఏమి ఉంటుంది కదా. సామాన్య మానవుడికి పెట్రోల్ రేటు పెరిగిపోవడం చాలా భారమే. మరి ఇది రెండోసారి మళ్ళీ పెరగడం, ఇది ఇలా పెరిగిపోవడం గవర్నమెంట్ కొద్దిగా చర్య తీసుకొని కొద్దిగా తగ్గితే సామాన్యుడికి కొద్దిగా అందుబాటులో ఉంటుంది. అన్ని రేట్లు, నిత్యావసర సరుకుల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ సామాన్యుడు అంటే తట్టుకోవడం చాలా కష్టమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అది కొద్దిగా చర్య తీసుకొని రేటు వెసులుబాటు తీసుకొస్తే కొద్దిగా అందరికీ బాగుంటుంది. అది నేను చూసుకుంటే ఇటు ప్రజలైతే ఈ పెట్రోల్ ధరలో పెరగడం మీద అయితే ఇటు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక నెలలోనే ₹5 పెంచడం మీద ప్రజలైతే ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏంటంటే పెట్రోల్ ధరలో పెంచడం పైన ఇటు నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇటు రవాణా సంస్థ కానివ్వండి, ఇటు రవాణాకు సంబంధించి ప్రజల రవాణాలు ఏదైతే చేస్తుంటారో దాని మీద కూడా రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఇటు పచ్చి సరుకులు రవాణా చేసేవి, నిత్యావసర సరుకులు రవాణా చేసి వాటిలన్నిటి కూడా పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఇవన్నీ రేట్లు పెరిగిపోతాయి. సామాన్య ప్రజలు ఏదైతే ఉందో జీవనం సాగించడం కష్టతరంగా మారుతుందని చెప్తున్నారు. అయితే యుద్ధాన్ని సాకుగా చూపించి కూడా ఈ పెట్రోల్ ధరలు పెంచుతున్నారని ప్రజలైతే ఆగ్రహాలతో ఉన్నారు. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పెట్రోల్ ధరలను నియంత్రించి ఇటు సామాన్య ప్రజలకి అందుబాటులోకి తేవాలని ప్రతిదీ కూడా, అంటే పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల అన్ని వస్తువు రేట్లు కూడా పెరగటాన్ని మొత్తం నియంత్రించాలని చెప్పి వీరందరూ కోరే పరిస్థితి అయితే ఉంది. కేర్ పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.